హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను పర్చేస్ చేసిన ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఇది అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. అంటే నా యూట్యూబ్ ఛానల్ కోసం మైక్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అందుకే నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఈరోజు డెలివరీ అయితే వచ్చేసిందనమాట. అదే చూపిస్తున్నాను మీకు. సో నాకైతే ఇది 1 వీక్ పట్టింది రావడానికి ప్రోడక్ట్. ఆర్డర్ చేసిన రోజు నుంచి కూడా ఎదురు చూస్తున్నాను అనమాట, ఎప్పుడొస్తుంది అన్నట్టు. ఇంకా మనకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కుంటున్నామంటే అంతే కదా. కానీ డెలివరీ మాత్రం చాలా డేసే పట్టింది. 1 వీక్ అంటే చాలా ఎక్కువ కదా. నార్మల్గా 4-5 డేస్ అంటే ఓకే, కానీ ఎగ్జాక్ట్గా 1 వీక్ పట్టింది నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్. దీన్ని నేను యూట్యూబ్ రివ్యూస్లో చూసే తీసుకున్నాను అన్నమాట. మరి 2000కి ఇది వర్తో కాదో అనేది మనం యూజ్ చేస్తేనే మనకి అర్థమవుతుంది తర్వాత. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఈ ఫస్ట్ది వచ్చేసి రిసీవర్ అన్నమాట. అంటే మనం దీన్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఈ మిగతా 2 వచ్చేసి మైక్స్. దీనికి ఇట్లా క్లిప్ కూడా వచ్చింది, అంటే మన డ్రెస్కి ఇట్లా ఫిట్ అయ్యేటట్టు. దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది అన్నట్టు. అంటే ఆటోమేటిక్గానే నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. అంటే మన చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ ఉన్నాయనుకోండి, వాటిని వినిపించకుండా ఓన్లీ మన వాయిస్ మాత్రమే వినిపించేటట్టు చేస్తుంది అన్నమాట. దీంట్లో మ్యాగ్నెటిక్ ఫెసిలిటీ ఉందన్నట్టు. అంటే మనం ఇట్లా వేయగానే దాంట్లోకి ఈజీగా డ్రాప్ అయిపోతున్నాయి. మనం బాక్స్ ఓపెన్ చేసి ఇట్లా రివర్స్లో పెట్టినా సరే పడిపోవన్నట్టు, స్టక్ అయి ఉంటాయి దానికే. అండ్ అదొక బాక్స్ కదా. తర్వాత ఈ బాక్స్ ఒకటి వచ్చింది. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో అర్థమైంది కదా. 2 మైక్లు వచ్చినాయి, ఒకటి రిసీవర్ వచ్చింది అన్నట్టు. రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేయాలి మన ఛార్జింగ్ పెట్టే ప్లేస్లోనే. అండ్ 2 మైక్స్ ఎందుకు అంటే ఇద్దరు కాన్వర్సేషన్ చేసుకున్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఈ పౌచ్ క్వాలిటీ అయితే బాగుంది, మంచిగా థిక్గా ఉంది అన్నట్టు, వాటర్ ప్రూఫ్ లాగా. వాటర్ పడ్డా సరే కానీ ఏం కాదు పౌచ్కి, అట్లుంది క్వాలిటీ. అండ్ దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయి అంటే ఇది ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. ఇది C పిన్ తోటి వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ పిన్ వచ్చేసి అది మనం మన దగ్గర ఉన్న అడాప్టర్కి కనెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అదే పౌచ్లో మనకైతే ఇవి 2 వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇవి ఎందుకు అంటే ఇవి మైక్కి కనెక్ట్ చేసుకోనికి అన్నట్టు. ఎందుకు కనెక్ట్ చేయడం అంటే ఇది నాయిస్ని పక్కన మన డిస్టర్బెన్స్ ఉందనుకోండి మాట్లాడేటప్పుడు, ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఇంకా వాయిస్ అనేది ఇంకా క్లియర్గా వినిపించడానికి ఇవైతే యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా అదే పౌచ్లో ఇంకొక ఐటమ్ అయితే వచ్చింది, అదే ఈ పిన్ అన్నమాట. ఈ పిన్ దేనికి అంటే ఐఫోన్ యూజర్స్ కోసం ఈ పిన్ యూజ్ అవుతుందంట. మన దగ్గర ఎట్లాగో ఐఫోన్ లేదు కాబట్టి దీంతో పని లేదు. కాకపోతే పక్కకు పెడదాం, ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో. నేను దీన్ని ఆన్ చేసినప్పుడే 66% ఉంది ఆల్రెడీ. నేను అసలు కంప్లీట్లీ ఆఫ్ ఉంటుందేమో అనుకున్నా, అట్లేం లేదు, కొంచెం ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో. రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేసేసినాను. అండ్ మైక్ని వచ్చేసి ఇట్లా డ్రెస్కి కనెక్ట్ చేసుకున్నా. చాలా ఈజీగా ఉంది, ఏం లేదు. జస్ట్ రిసీవర్ని మనం ఫోన్కి కనెక్ట్ చేయగానే అక్కడ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. అండ్ మైక్కి కూడా లాంగ్ ప్రెస్ చేయగానే బటన్ని ఆన్ అయిపోయింది.
చాలా బాగుంది ఆడియో కూడా. మీకు వినిపిస్తుంది కదా. ఇప్పుడు నేను మైక్ ఆన్ చేసుకుంటే ఎంత అంటే సెట్టింగ్ అర్థం కాదేమో అనుకున్నా. జస్ట్ ఇట్లా కనెక్ట్ చేయగానే అది బటన్ ఆన్ చేయగానే మైక్ ఆన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నా కదా, ఇదే మైక్ యూజ్ చేసి మాట్లాడేది. నేను ఏం చేసిన అంటే ఇందాక కెమెరా ఇక్కడ పెట్టేసి వేరే రూమ్కి పోయేసి వచ్చిన అన్నట్టు. అంటే నేను కనిపిస్తలే, నేను దూరంగా ఉన్నా అన్నట్టు. నేను దూరం ఉండి కెమెరాకి దూరంగా ఉండి కూడా చూసిన. ఆడియో మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది దూరం ఉండి కూడా. నేను బయటికి వ్లాగ్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను మైక్. మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎంత క్లారిటీగా వస్తుంది అనేది. ఓకేనా. కానీ మైక్ మాత్రం చాలా బాగుంది. ఈ ఈ మైక్ తీసుకోవడం కోసం నేనైతే చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేసినాను. అసలు తీసుకోవాలా వద్దా అంటే ఎక్కువ రేట్ కదా, నాకైతే 2000 దాకా పడింది కాబట్టి అమౌంట్ ప్రైస్ ఎక్కువ కాబట్టి నేను ఏదైనా ఐటమ్ తీసుకునే ముందు ఇమీడియట్గా తీసుకోను. ఒక 1 మంత్ కానీ ఆర్ ఎల్స్ 15 డేస్ కానీ వెయిట్ చేస్తా. ఇమీడియట్గా తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత అది ఎందుకు తీసుకున్నాను అనొద్దు కదా, అనుకోవద్దు. కాబట్టి నేను ఫస్టే వెయిట్ చేస్తా అన్నట్టు. వెయిట్ చేసి ఇంకా నాకు అప్పటికే అవసరం ఉందనుకోండి అప్పుడు తీసుకుంటా, కానీ ఇమీడియట్గా అయితే తీసుకోను. ఏ ఐటమ్ అయినా సరే వెయిట్ చేస్తా ఖచ్చితంగా. ఈ హ్యాబిట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చులు చేయడం బంద్ చేస్తాం. స్టార్టింగ్ ఎట్లుంటుందంటే నేను స్టార్టింగ్ అంటే చాలా డేస్ బ్యాక్ ఎట్లుంటుందంటే నాకు ఇప్పుడు అది నచ్చింది అనుకో, అది కావాలి. ఇక అది కొనే వరకు నాకు దాని మీదనే ఉంటుండే మైండ్ అంతా. అట్లా అస్సలు ఉండొద్దు. అట్లా ఉంటే మాత్రం ఇల్లు మొత్తం చైనా బజార్ లాగా ఇల్లు సామాన్ మొత్తం నింపేస్తాము. అట్లా ఉండొద్దు. ఇంకా అట్లా చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ ఏమంటారు టెక్నిక్ని అయితే ఫాలో అవుతున్నా. అప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ బ్లాగింగ్ ఛానల్స్కి అయితే ఈ మైక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉండి ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.